ప్రియులారా, సంఖ్యాకాండం 24వ అధ్యాయములో మనం చూసుకుంటే బిలాం అనే ప్రవక్తను మోయాబు రాజైన బాలాకు పిలిపించి ఇశ్రాయేలీని చెప్పించమంటాం మనం చూస్తాం. అప్పుడు అతడు వాళ్ళని దీవించడం చూస్తూ అలాగే ఒక చోటకు వచ్చేసరికి 17వ వచనం, ఆయనను చూచుచున్నాను కానీ ప్రస్తుతమున నున్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను కానీ సమీపమున నున్నట్టు కాదు, నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును అనే ఒక మాటను మనం అక్కడ చూస్తాం 17వ వచనంలో. అది ఏంటంటే అదంతా కూడా ఏంటంటే అతను చెప్పింది కన్నులు తెరిచిన వాని వాక్కు అని చెప్పి ఇవన్నీ ఏంటంటే యేసయ్యను గూర్చినటువంటిది ప్రవచనము అనేటువంటిది వీరు గుర్తించారు. అదే విషయము మనం లూకాసు వార్త 1వ అధ్యాయము 32-33 వచనాల్లో ఉంటుంది. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును, ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును, ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును అని మరియతో దూత చెప్పడం చూస్తాం. ఇది ఏంటంటే యేసుక్రీస్తు మొదటి రాకడలో జరగాల్సింది, కానీ అప్పుడు జరగలేదు. ఎందుకంటే దేవుడు దావీదుతో వాగ్దానం చేశాడు, నీ కుమారులో ఒకడు నా సింహాసనాన్ని అధిష్ఠిస్తాడా అని చెప్పి. అది ఏంటంటే వాళ్ళు చెరకు వెళ్ళిపోయారు. అప్పటి నుండి అది ఇంకా నెరవేరలేదు. ఆ తర్వాత యేసుప్రభు పుట్టినప్పుడు సహితం ఏం జరిగిందంటే అన్యుడైనటువంటి వ్యక్తి హేరోదు వీళ్ళందరూ వాళ్ళు అన్యులు, వాళ్ళు దావీదు వంశస్థులు కదా, అలాగే అది నెరవేరకుండా ఆగిపోయింది. అది ఎప్పుడు జరుగుద్ది అని అంటే యేసుప్రభు వారు 2వ రాకడలో ఆయన యెరూషలేములో ఒలీవ పర్వతం మీద కాలు మోపినప్పుడు ఆయన అపవాదిని బంధించి అబద్ధ ప్రవక్తను అంత్యక్రీస్తును ముద్ర వేయించుకున్న వాళ్ళని అందరినీ నరకంలో పడవేసి ఆయన రాజ్యాన్ని స్థాపిస్తాడు. అప్పుడు అది నెరవేరుతుంది అన్నమాట. అది ఏంటంటే అదే విషయాన్ని దానియేలు కూడా చెప్పాడు. 7వ అధ్యాయం 13, 14, 9వ అధ్యాయం 24-27 వచనాల్లో అది మనం చూస్తామన్నమాట. అయితే అది ఇంకా నెరవేరవలసిన ప్రవచనం, అది యేసుక్రీస్తు 2వ రాకడలో జరుగుద్దని చెప్పి. అందుకే ఇప్పుడు ఈ దాడులు, యూదుల మీద దాడులు ఎందుకంటే దేవుడు పరిపాలించాలంటే యూదులందరూ వాళ్ళ స్వదేశంలోనే ఉండాలి, అక్కడ ఇక్కడ చెదరిపోయి ఉంటే కుదరదు. అందుకనే వాళ్ళని తిరిగి రప్పించటం కొరకు అపవాదేమో వాళ్ళని నాశనం చేయాలని చూస్తే దేవుడు వాళ్ళని ఈ వంకతోటి వాళ్ళ స్వదేశానికి రప్పించాలని చేస్తున్నాడు. కనుక ఇవన్నీ జరగటం చూచుండగా ఆయన రాకడ సమీపంగా ఉన్నదని తెలుసుకుని ఆయన రాకడ కొరకు సిద్ధపడాలని ప్రభువైన యేసు నామమున మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తున్నాను.